హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చూడండి, మల్లయ్య కొండకు వచ్చినాము. మేము మల్లయ్య కొండకు వచ్చినాము. ఈ విధంగా గుడి అయితే ఈ విధంగా ఉంది. చూడండి ఒకసారి. ఇదైతే స్తంభము. ఈ విధంగా స్తంభం అయితే ఈ విధంగా ఉంది. చూడండి ఒకసారి. కొబ్బరికాయలు, నీళ్ళు. ఇదైతే రాతలో రాసిండేది రాయి. ఇది పురాతన కాలంలో రాసిండే రాయి. ఇది చూడండి ఒకసారి. గుడి అయితే ఈ విధంగా ఉంది. చూడండి ఒకసారి. గుడి ఈ మేఘాలకు దగ్గరలో ఉన్నట్టుంది. చూస్తే కొండపై నుంచి మొత్తం అంతా లొకేషన్ అయితే ఈ టైప్లో ఉంది. చూడండి ఒకసారి అందరూ. ఇది కొండపై నుంచి లొకేషన్ ఇదంతా. ఆకాశం భూమి రెండు ఒకటి ఉన్నట్టుండే కదా ఇది చూస్తే. గుడి అయితే ఈ టైప్లో ఉంది అంతా. ఒకసారి చూడండి. మల్లయ్య కొండకైతే వచ్చినాము. అనుకోకుండా అయితే వచ్చేసాం మల్లయ్య కొండకు. గుడి అయితే ఈ టైప్లో ఉందంతా. కొండపై నుంచి చూడండి ఒకసారి. వర్షం పడుతుంది. అక్కడ వర్షం అయితే క్లియర్గా కనపడుతుంది. అక్కడ కనపడే ఊరైతే తమ్మలపల్లి అంటుంది. మాకైతే ఫస్ట్ టైం అయితే వచ్చి చూస్తున్నాం. ఇప్పుడే తమ్మలపల్లి కానీ ఇక్కడ నుంచి కనపడుతుంది నీట్గా. ఇది మొత్తం వర్షం చూడండి ఒకసారి. జూమ్ చేస్తున్నాను. వర్షం అయితే బాగా క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ ఆకాశం నుంచి ఏ విధంగా పడుతుంది అనేది. ఇదే మొత్తం గుడి అంతా చూడండి. ఇది రథము. చూడండి ఒకసారి. గుడి అంతా అయితే ఈ విధంగా ఉంది. గుడి లోపలికి వెళ్ళేదానికి దారి అయితే ఇదే. మల్లికార్జున స్వామి దేవాలయం అంట. చూడండి ఒకసారి. వచ్చిన దర్శనం అయితే చేసుకున్న ద్వారం అయితే ఇదే లోపలికి. ఎట్టుంది గుడి? దారి గుడి అయితే అంతా చూపించేసాం. చూడండి ఒకసారి. గుడి అయితే ఈ విధంగా ఉంది. వెనుక భాగం లొకేషన్ అయితే ఇట్టుంది. హాయ్ ఫ్రెండ్స్, వాన వచ్చేటట్టుంది. ఇంటికైతే వెళ్తాము. చూడండి ఒకసారి. ఇదే మల్లయ్య స్వామి గుడి. మల్లయ్య స్వామి కొండపైకి అయితే బైక్లో అయితే వచ్చేసినాము. మళ్ళీ బైక్లోనే బయలుదేరాలా. చూడండి, ఇదే గుడి, మల్లయ్య స్వామి గుడి. ఒకసారి చూడండి. అందరూ దర్శనం చేసుకోండి. ఎక్కలేకున్నావా పైకి? హాయ్ చెప్పు అందరికీ. బయలుదేరాం ఒకసారిగా. చెప్పు అందరికీ నమస్కారం. చూడండి.